జర్నీ స్టార్ట్ అయింది. విశాఖపట్నం నుంచి ఢిల్లీ ఫ్లైట్ జర్నీ. నైట్ టైము చాలా బ్యూటిఫుల్గా ఉంది. చాలా మంచు ఎక్కువ ఉంది కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది. బీచ్ వ్యూ అది కూడా చాలా బాగుంది. డే జర్నీ అయితే ఇంకా క్లియర్గా ఉండేది. ఇది సెల్ఫీ జస్ట్ చాలా బాగుంది. అందులో కొత్త కొత్త రూల్స్ అన్నీ మారిపోయాయి. చాలా బాగుంది. వైజాగ్ చిన్న ఎయిర్పోర్ట్ చాలా చెప్పాలంటే. అమ్మో, ఢిల్లీ అయితే చాలా పెద్దది. టెర్మినల్స్ చాలా ఉన్నాయి. చాలా బాగుంది. ఎందుకు వెళ్తున్నానంటే ఢిల్లీ నుంచి జైపూర్ వెళ్తాను. జైపూర్లో మ్యారేజ్ కోసం అనేసి మ్యారేజ్ చేయించడానికి వెళ్తున్నాను. అయిపోయింది. దిగిపోయి రాత్రి 1 గంట అయింది. అక్కడి నుంచి ఢిల్లీ నుంచి జైపూర్ కారులో 4 hours జర్నీ. పగల్లా ఉంది. చాలా బాగుంది. రోడ్స్ అయితే చాలా బాగున్నాయి. బీజేపీ గవర్నమెంట్లో చాలా డెవలప్ చేశారు రోడ్స్. అసలు స్ట్రెస్ అవ్వలేదు, అంతా చాలా స్ట్రైన్ అవ్వలేదు. చాలా బాగుంది జర్నీ, కార్ జర్నీ. ఇక్కడ మ్యారేజ్, నైట్ మ్యారేజ్ అనమాట. ఫుల్ వర్షం, చాలా వర్షం అయినా కానీ ఓపెన్ ప్లేస్లో పెట్టారు. చాలా పెద్ద హోటల్ ఇది మహల్. ఇది జైపూర్ మహల్, చాలా పెద్దది. కానీ ఓపెన్ ప్లేస్లో పెట్టారనమాట. సెంటర్లో పెట్టేసరికి కొంచెం వర్షం పడింది. కానీ తర్వాత మళ్ళీ అది క్లియర్ అయిపోయింది. చాలా హ్యాపీగా అయింది. మ్యారేజ్ అయితే చాలా బాగా అయింది. దోష పరిహారార్థం మమ అనుగ్రహ సిద్ధ్యర్థం నమస్కారం చేసుకోండి గణపతికి. తొందరగా విచ్చేయాలి, ముహూర్తానికి సమయం ఆసన్నం అవుతోంది. చాలా బాగా ఏర్పాట్లు చేశారు. ఆడపిల్లి వారు అయితే చాలా బాగుంది. మొత్తం ఆడపిల్లి వారిదే అక్కడ. చాలా బాగా ఏర్పాట్లు చేశారు. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. అన్ని ఏర్పాట్లు చేశారు. చాలా బాగుంది. మన విశాఖపట్నం, శ్రీకాకుళం ఇక్కడ ఆచారంకి తగ్గట్టుగా చేయించడం కోసం వాళ్ళు ఆ రకంగా చేయించమని అన్నారు. చాలా బాగా అయింది. సన్నాయి మేళం అన్నీ కూడా చెప్పాలంటే అక్కడ ఏం దొరకవు కాబట్టి పూజా సామాగ్రి అన్నీ కూడా వాళ్ళు తెప్పించి మన పద్ధతిలో, మన తెలుగు సాంప్రదాయం ప్రకారం మన పద్ధతిలో అక్కడ జరిగింది. అన్నీ ఉన్నాయి. అమ్మా అక్కడే ఉంది. 16 ఒక పళ్ళెంలో 16 జ్యోతులు, ఇంకో పళ్ళెంలో 16 జ్యోతులు. వివాహానికి సర్వం సిద్ధం. మరికొద్ది క్షణాల్లో వివాహం ప్రారంభం అవుతుంది.
ఇది మాకు ఇచ్చిన రూము, చూడండి ఎలా ఉందో, చాలా బాగుంది. టీవీ, రీడింగ్ టేబుల్, మిర్రర్, డార్క్ మిర్రర్ అండ్ బ్యూటిఫుల్ సో బ్యూటిఫుల్. చాలా చాలా బాగుంది లొకేషన్. స్పెషల్ అట్రాక్షన్ వాషింగ్ రూము, బాత్ టబ్, ఇప్పుడు మహల్ 400 రూములు, 15 లిఫ్ట్లు, 8 ఫంక్షన్ హాళ్ళు అన్నీ ఇందులోనే ఉన్నాయి. ఎక్కడ అసలు ఇంతవరకు నేను ఇలాంటి హోటలు, మండపం, ప్యాలెస్ ఏదైనా అనొచ్చు మనం, అన్నీ ఉన్నాయి ఇందులో. సుమారుగా 1,00,000 మందికి ఎట్ ఎ టైం భోజనం పెట్టచ్చు. 1,00,000 మందికి ఎట్ ఎ టైము భోజనం, సిట్టింగు అన్నీ. అంత పెద్దది ఇది, చాలా పెద్దది. ఫస్ట్ టైం నేను చూడడం. ఇక్కడ పెళ్లి చేయించడానికి వచ్చాను. ఇందులో ఒక పెళ్ళి, మన విశాఖపట్నం అబ్బాయి, అలాగే శ్రీకాకుళం అమ్మాయి, వాళ్ళిద్దరూ ఇక్కడ ఉద్యోగస్తులు. ఇక్కడే వివాహం. ఈరోజు రాత్రి 2 అక్టోబర్. హ్యాపీ దసరా. మొత్తం గ్రీనరీ. చూడొచ్చు, అసలు అద్భుతం. నా భూతో నా భవిష్యత్తు.
మ్యారేజ్ అయిపోయింది. రిటర్న్ టు వైజాగ్ వెళ్తున్నాను. Emergency exits on this aircraft. 2 doors in the front, 2 doors at the rear, and 4 exits over the wings. They are clearly identified by the exit signs. In case of an emergency, flow path fluorescent strip lights will guide you to the nearest exit. In some cases, your nearest exit may be behind you. भाईजान से आरोपण गया। व्हाट इज द कंप्लेंट सर? ये बीपी पोर्ट ट्रस्ट में था। अच्छा, फर्स्ट तो सिंगरणी था 2001 से 3 तक। अच्छा, इस सिंगरणी से ये बहुत बड़ा एयरपोर्ट है सर। ये तो इतना ही, उस साइड कितना बड़ा, उस साइड कितना बड़ा। हाँ, बहुत बड़ा। एक सेकंड में एक फ्लाइट उड़ता है। వైజాగ్ ద్వారా డబ్బులు మార్చుకోవచ్చు. మనకి ఏ దేశం కరెన్సీ కావాలంటే అది ఇక్కడ ఇస్తాం. ఇది గేట్ నెంబర్ 3, టెర్మినల్ 3. టెర్మినల్స్ ఉన్నాయి ఇక్కడ. ఏ టెర్మినల్ ఏదో ఏం అర్థం కావట్లేదు.
అరగంట సేపు సముద్రం మీదే తిప్పాడు.